హలో ఎవ్రీవన్, ఇక్కడైతే నేను ఇంకా పూజకి మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఫొటోస్ కూడా బొట్లు అవన్నీ పెట్టేసుకున్న గంధంతో ఇల్లంతా డీప్ క్లీనింగ్ కంప్లీట్ అయినాక ఇంకా సండే రోజు అయితే త్రిమూర్తుల పూజ అయితే ఉండింది మాకు. సో ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు కదా. అండ్ అట్లాగే త్రిమూర్తుల పూజ అనేది ఏ ఇంట్లో అయితే చేస్తామో, అంటే మేము ముగ్గురం తోడుకోవడం కాబట్టి ఏ ఇంట్లో చేస్తామో ఆ ఇంట్లోనే నోములు కూడా చేస్తాము. బికాజ్ మొత్తం పెయింటింగ్స్ అవన్నీ కంప్లీట్గా చేపిస్తాం కాబట్టి అక్కడ శుభ్రంగా ఉండిద్ది అనేసి ఇంకా అట్లా చేస్తాము. ఇంకా నా పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇంకొక వీడియో కూడా, అంటే త్రిమూర్తుల పూజ సామాగ్రికి బయటకు వెళ్ళాము, అది కూడా షూట్ చేశాను, అది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఏ పూజకి ఎవరింటికి వెళ్ళినా, ఏ టెంపుల్స్కి వెళ్ళినా మన ఇంట్లో అయితే ముందు దీపారాధన చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా, ఎవరైనా ఇంతే కదా. సో మీరు ఎట్లా చేసుకున్నారు త్రిమూర్తుల పూజ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పూజ చేయడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.